హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో తినటానికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 1:30 కప్పు మైదా తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ దాకా వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాము. ముందు నూనె అంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము. పిండి అస్సలు పలచన కాకూడదు. ముందే ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా అవసరానికి తగినట్టుగా యాడ్ చేసుకుందామండి. పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. వేసి ఈ నూనె మొత్తం పిండికి మంచిగా పట్టేటట్టుగా నొక్కి కలుపుకుందాము పిండి. పిండి ఎంత మంచిగా కలుపుకున్నామనుకోండి మనకి అంత మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ స్నాక్ అనేది. లోపల మంచిగా గుల్ల గుల్లగా వస్తుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. 2 బంగాళదుంపలనమాట ఇవి. మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని తురిమి తీసుకుందాము. మీరు కావాలంటే మ్యాషర్‌తో మ్యాష్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఎక్కడ మనకి ఉండలుండలుగా లేకుండా చక్కగా మొత్తం స్మూత్‌గా వచ్చేయాలనమాట తురుమంతాను. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఒకసారి చేత్తో ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉందా అని చూసుకుందామండి. చూడండి ఈ విధంగా ఒకసారి కలిపి చెక్ చేసుకుందాం. ఎక్కడైనా చిన్న చిన్న పీసులుగా ఉంటే దాన్ని కూడా మొత్తం మంచిగా ప్రెస్ చేసుకొని కలిపేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి దీనికి తగినంత. ఒక 2 చిటికెలంతా సొంఠి పొడి వేసుకున్నామనమాట. ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారం వేసుకుందాము. కొంచెం తరిగిన కొత్తిమీర అంతేనండి. ఇంకా మసాలాలేమీ లేవనమాట. చాలా ప్లెయిన్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, కారం అంతా మంచిగా దీనికి పట్టే విధంగా బంగాళాదుంప కలిపేసుకుందాము. కలిపి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. పిండి మనకి మంచిగా నానిపోయిందనమాట. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాము. దీన్నొచ్చేసేసి 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని చిన్న చిన్న పూరీల్లాగా చేసుకుందామండి. మరీ చిన్నవి కాదు కొంచెం పెద్దగా మరీ పెద్దయి కాకుండా మీడియంగా ఉండే విధంగా దీన్ని చేసుకుందాము. దీనిలో టైమంతా మనకి బంగాళాదుంప కనుక ఉడకపెట్టుకొని పెట్టుకున్నామనుకోండి చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారండి ఈ స్నాక్‌ని. చాలా లైట్ మసాలాలతో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఈవినింగ్ టైమ్‌లో తినడానికి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఈ విధంగా దీన్ని రుద్దుకున్న తర్వాత చూడండి థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. 4 రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళాదుంప స్టఫింగ్‌ని పెట్టేసుకుందామండి. దీన్ని ఫోర్క్ పెట్టి ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాము. మనం బంగాళాదుంప అందుకే చక్కగా తురిమేసి తీసుకున్నామనుకోండి, స్టఫింగ్ ఇలా పెట్టుకునేటప్పుడు మనకి ఎక్కడా కూడా ఆ పీసులు పీసులుగా తగలకుండా చక్కగా ఉంటుందనమాట స్టఫింగ్ అనేది. మొత్తం ఈవెన్‌గా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి.
ఇప్పుడు పైనుంచి ఇంకొక పూరి పెట్టేసుకుందాము. పెట్టి అంచుల్ని దీనిలో లాక్ చేసుకుందామండి. ఇప్పుడు పిజ్జా కట్టర్ తీసుకుందాము. అన్నిటిని ఇలా పొడవుగా పీసుల్లాగా కట్ చేసుకుందామండి. చాకు పెట్టి కట్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. చాకు పెట్టి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా లాగినట్టుగా వచ్చేస్తుందండి. అందుకని పిజ్జా కట్టర్ పెట్టి కట్ చేసుకున్నారనుకోండి చక్కగా అన్నీ ఒకే రకంగా కట్ అవుతుంది. నీట్‌గా వస్తుందనమాట. చాకుతో మనకి ఇంత మంచిగా రాదండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌గా తీసుకుందాము. చూడండి 2 పక్కల దీన్ని పట్టుకొని చూడండి ఇలా ట్విస్ట్ చేసామనుకోండి మనకి చక్కగా రోల్ అవుతుంది. స్పైరల్ లాగా తిరుగుతుంది కదా! ఇలా తిరిగిన తర్వాత దీన్ని ఇలా రౌండ్‌గా చేసేసుకుందాం అంతేనండి. ఇంకొకటి కూడా చేసి చూపెడతాను. దీన్ని 2 పక్కలా పట్టుకొని ట్విస్ట్ చేయాలండి చూడండి. ఇలా కొంచెం మెలిక పెట్టామనుకోండి ఇలా మెలికలు తిరుగుతుంది కదా! దాన్ని ఒక పక్క నుంచి మనం క్లోజ్ చేసేసుకుందాము రౌండ్‌గా. అంతేనండి. చూసారు కదా! చాలా సింపుల్ అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుందండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా కాల్చి తీసుకుందామండి. మనకి మంచి క్రిస్పీగా లోపల బంగాళదుంప స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ అయితే. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మసాలాలు కూడా మనం చాలా ప్లెయిన్‌గా వేసుకున్నామండి. అల్లం వేసుకోలేదు కాబట్టి శొంఠి పొడి వేసుకున్నాము. ఉప్పు, కారం అంతేనండి. కొత్తిమీర. చాలా సింపుల్ మసాలా అనమాట. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినియి తీసేసుకుందాము. ఈ రెసిపీ వచ్చి మైదాతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. గోధుమ పిండితో చేసుకున్నారనుకోండి ఇంత క్రిస్పీనెస్ అయితే రాదనమాట. ఒకవేళ మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా! అంత క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.